వారి కింద ఒక టీమ్ ఉంటది. ఏ జ్యోతిష్యుడికైనా, ఏ ఆస్ట్రాలజర్‌కైనా ఒక టీమ్ ఉంటది. అవును. ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో ఒక టీమ్ ఉంది. వరంగల్‌లో ఒక టీమ్ ఉంది. అవును. వాళ్ళు చేయడం వల్లనే నేను ఇక్కడి దాకొచ్చాను. ఓకే. నేను నిర్మమాటంగా ఈ సంతోషం. వేదిక ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, నాకు గత 27 సంవత్సరాల నుంచి నా దగ్గర జపాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వారు నిజాయితీగా జపాలు చేయడం వల్లనే హ్మ్. నేను ఈరోజు ఎదిగాను. ఈ పొజిషన్‌కొచ్చాను. నా నా సక్సెస్‌లో ఖచ్చితంగా చెప్తున్నా ఒక 70% నా టీమే. హ్మ్. 30% నేను. యాహ్! ఎందుకంటే నేను మందులు రాసిచ్చానండి. మందులు వాడిచ్చి దగ్గరుండి చేయిస్తే వాళ్ళు అయితేనే కదా అంతే ఆ గదా! రోగికి నయం మరి అవుతాడు. అవును. అవును. సో, నేను చెప్తున్నాను నా వరకు గూడా నాకున్న టీమ్ వల్లనే, అదృష్టం వల్లనే నేను ఇక్కడి దాకా అయితే రాగలిగాను. ఓకే. ఒకటి. ఎలా చేస్తారు అనే దానికి నేను ప్రశ్న రైట్. ఇప్పుడు నేనొకటి నమ్ముతాను కదండీ! ఇప్పుడు మా గురువుగారి దగ్గర నుంచి నేనొకటి నేర్చుకున్నాను. నేనొకటి ఆచరించి చూశాను అవును. ప్రాక్టికల్‌గా. సో, నేను చెక్ చేసి చూసుకున్నాక నాకు రిజల్ట్స్ వచ్చిందన్నప్పుడు ఈ మందు పనిచేస్తుందని నేను అనుకుంటాను కదా! అంతే గదా! కొందరు మూలమంత్రంతో చేస్తారు. కొంతమంది బీజాక్షరాలతో చేస్తారు. కొందరు సంపుటీకరణతో చేస్తారు. కొందరు ఏమైనా హోమాలు చేపిస్తుంటారు. అవును. కొందరు ఏమైనా పారాయణాలు చేపిస్తుంటారు. అవును. కొంతమంది ఏదైనా సంబంధం లేదు. ఖచ్చితంగా 10 మందిని జమ చేస్తారు. ఒక ఊరికి తీసుకపోతారు. ఆడేదో హోమాలు అంటారు. ఆడేదో దానాలంటారు. సముద్ర తీర స్నానం అంటారు. ఎవ్వరు ఏది నచ్చితే దాని ప్రకారం చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. బట్ జపాలనే విషయానికొచ్చేవరకు ఏంటంటే, గ్రహ జపాలు అనే విషయానికొచ్చేవరకు మీరు ఎన్ని పారాయణాలన్నా చేయండి. ఓకే. రోగానికి తగ్గ మందు వేస్తేనే రోగం తగ్గుతది. ఇప్పుడు గురువు బాగాలేడనుకోండి. అవును. గురువు బాగాలేదంటే దత్తాత్రేయుడికి చేస్తానా? గణపతికి చేస్తానా? నేను ఇంకెవరికైనా చేస్తానా? అని చాలామంది చెప్తుంటారు. అవును. నేనేమంటున్నానంటే ముందు గురువుకి జపం చేయించు. ఓకే. గురువుకి జపం చేయించి శనిగల దానం ఇయ్యి ముందు ఫస్టు. అచ్చా! తర్వాత అడిషనల్‌గా వీళ్ళ సపోర్ట్ తీసుకో. కానీ ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి టాబ్లెట్ వేయకుండా నువ్వు ఇంకెన్ని చేసినా వేస్టే. సో, గ్రహ జపం జరపడం అనేటువంటి దానికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వండి. రైట్. మీరు ఎన్ని పూజలన్నా చేసుకోండి. ఇంకా అడిషనల్‌గా ఏమైనా చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయాడండి. నాకొక హెల్త్ ఇష్యూ ఉంది. దానికో టాబ్లెట్ ఇచ్చాడు. దాంతో పాటు అడిషనల్‌గా ఏం చేస్తాడు తెలుసా? స్ట్రెంగ్త్‌ని ఇచ్చేటువంటివి కూడా కొన్ని మెడిసిన్స్ రాస్తాడు. ఓ అవును. బి కాంప్లెక్సో, మల్టీవిటమిన్ టాబ్లెటో రాస్తాడు. అవును. నేనేమంటున్నా అంటే గ్రహ జపాలు మీకేదైనా ఒక జాతకం విశ్లేషణ చేశారు అవును. జ్యోతిష్యుడు. ఆ జాతకంలో ఏ స్థానానికి సంబంధించిన గ్రహం బాగాలేదో ముందు ఆ దానికి జపం చేయించండి. దానికి అధిదేవత, ప్రత్యర్థి దేవతల పారాయణాలు చేయించండి. అసలు ఈ జపం చేయకుండా అవన్నీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, రోగానికి తగ్గ మందు వేయాలన్నట్టుగానే గ్రహ జపాలు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తది. ఖచ్చితంగా ప్రభావితాన్ని తగ్గిస్తాయి. అంటే ఈ జపం చేయడం వల్ల మీకు ఉద్యోగం వస్తదండి. హ్మ్. మీకు ఈ జపం చేయడం పెళ్లవుతదండి. అవును. ఈ జపం చేయడం వల్ల మీకు వీసా పడతదండి. తప్పు. హ్మ్. తప్పు. అలా ఉండదు. జపం చేయించుకోవడం వల్ల చాలా గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మళ్ళొకసారి కూడా చెప్తున్నా. ఏ జపాలు, పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరగవండి. ఓకే. జరిగే ప్రభావం చెడు తగ్గుతది. మనం ఓకే. తగ్గినా చాలు అనుకోవాలి. తగ్గినా చాలు అనుకోవాలి. ఒక ఏలినాటి శని ఉన్న వాళ్ళకి మేము చెప్తామండి. హ్మ్. ఏలినాటి శని. హ్మ్. నేనేమంటానంటే ఆ పర్టిక్యులర్ ఆఫ్ పీరియడ్ అయిపోయినంక ఇది ఏమున్నదండి అని అడుగుతాడు. ఉదాహరణకి ఒక పర్సన్‌కి నేను మొన్న ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయి ఒక పర్సన్‌కి నేను శని జపం చేయించాను. ఒక 3 టైమ్స్ చేయించాను ఇప్పటికి. తను మొన్న క్యాజువల్‌గా చిట్ చాట్ చేస్తున్నాం నన్ను అడిగాడు. ఇప్పుడు మీరు 3 సార్లు శని జపాలు చేయించాలి కదా గురుగారు. నాకు ఏం ఉపయోగం? ఏం జరిగి ఉంటది? లేదా ప్రాక్టికల్‌గా అడిగాడు. ఆ! ఏముంది? నేనన్నా ఈ 3 ఏళ్లలో వాహన గండాలు ఏమైనా అయినాయా అని అడిగాను. కాలేదు. బాగా దీర్ఘకాలిక రోగం ఏమన్నా అయిందా? కాలేదు. బాగా అప్పుల పాలయ్యావా? కాలేదు. లేకపోతే హాస్పిటలైజ్డ్ అయ్యావా? అవ్వలేదు. ఆ! ఇవన్నీ కాకుండా చిన్న చిన్న సమస్యలొచ్చిపోయినాయంటే నా జపాలు పనిచేసినట్టే అని చెప్పాను నేను. ఓకే. అంతేగాని నీ వ్యాపారం పెరిగింది, నువ్వు కోట్లు సంపాదించినావు, నీకు విస్తరించింది, నీకు ప్రమోషనొచ్చింది. ఇవి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే. మళ్ళొక్కసారి ఈ వేదికగా ఈ జ్యోతిష్యం మీద కొంత నమ్మకం ఉండి ఆచరించాలనుకునే వారికి నేను చెప్పేదేంటంటే, దయచేసి ఈ పూజలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మకండి. ఏ జపాలు చేయించుకున్నా మన నెగెటివ్ కొంత కంప్రెస్ అయితది. అంతే. తగ్గుముఖం పడతది. తగ్గినా చాలు అనుకోని చేయించుకోండి. ఓకే. రెండోది ప్రిపేర్ అవ్వండి. రైట్. ఆ జ్యోతిష్యుడు చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. వారి కింద ఒక టీమ్ ఉంటది. ఏ జ్యోతిష్యుడికైనా, ఏ ఆస్ట్రాలజర్‌కైనా ఒక టీమ్ ఉంటది. అవును. ఇప్పుడు నాకు హైదరాబాద్‌లో ఒక టీమ్ ఉంది. వరంగల్‌లో ఒక టీమ్ ఉంది. అవును. వాళ్ళు చేయడం వల్లనే నేను ఇక్కడి దాకొచ్చాను. ఓకే. నేను నిర్మమాటంగా ఈ సంతోషం. ఆ! వేదిక ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, నాకు గత 27 సంవత్సరాల నుంచి నా దగ్గర జపాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వారు నిజాయితీగా జపాలు చేయడం వల్లనే హ్మ్. నేను ఈరోజు ఎదిగాను. ఈ పొజిషన్‌కొచ్చాను. నా నా సక్సెస్‌లో
ఖచ్చితంగా చెప్తున్నా. ఒక 70% నా టీమే. ఉమ్, 30% నేను. బా. ఎందుకంటే నేను మందులు రాసిచ్చానండి. మందులు వాడిచ్చి దగ్గరుండి చేయిస్తే వాళ్ళు అయితేనే కదా అంతే ఆ కదా. రోగికి నయం మరి అవుతది. అవును అవును. సో, నేను చెప్తున్నాను నా వరకు గూడా నాకున్న టీమ్ వల్లనే, అదృష్టం వల్లనే నేను ఇక్కడి దాకా అయితే రాగలిగాను. ఓకే. ఒకటి. ఎలా చేస్తారు అనే దానికి నేను ప్రశ్న చేస్తాను. రైట్. ఇప్పుడు నేనొకటి నమ్ముతాను కదండీ. ఇప్పుడు మా గురువుగారి దగ్గర నుంచి నేనొకటి నేర్చుకున్నాను. నేనొకటి ఆచరించి చూశాను అవును. ప్రాక్టికల్‌గా. సో, నేను చెక్ చేసి చూసుకున్నాక నాకు రిజల్ట్స్ వచ్చిందన్నప్పుడు ఈ మందు పనిచేస్తుందని నేను అనుకుంటాను కదా! అంతే కదా. కొందరు మూలమంత్రంతో చేస్తారు. కొంతమంది బీజాక్షరాలతో చేస్తారు. కొందరు సంపుటీకరణతో చేస్తారు. కొందరు ఏమైనా హోమాలు చేపిస్తుంటారు. అవును కొందరు ఏమైనా పారాయణాలు చేపిస్తుంటారు. అవును. కొంతమంది ఏదైనా సంబంధం లేదు. ఖచ్చితంగా 10 మందిని జమ చేస్తారు. ఒక ఊరికి తీసుకపోతారు. ఆడేదో హోమాలు అంటారు. ఆడేదో దానాలంటారు. సముద్ర తీర స్నానం అంటారు. ఎవ్వరు ఏది నచ్చితే దాని ప్రకారం చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. బట్ జపాలనే విషయానికొచ్చేవరకు ఏంటంటే, గ్రహ జపాలు అనే విషయానికొచ్చేవరకు మీరు ఎన్ని పారాయణాలన్నా చేయండి. ఓకే. రోగానికి తగ్గ మందు వేస్తేనే రోగం తగ్గుతది. ఇప్పుడు గురువు బాగాలేడనుకోండి. అవును. గురువు బాగాలేదంటే దత్తాత్రేయుడికి చేస్తానా? గణపతికి చేస్తానా? నేను ఇంకెవరికైనా చేస్తానా? అనే చాలామంది చెప్తున్నారు. అవును. నేనేమంటున్నానంటే ముందు గురువుకి జపం చేయించు. ఓకే. గురువుకు జపం చేయించి శనిగల దానం ఇయ్యి ముందు ఫస్టు. అచ్చా. తర్వాత అడిషనల్‌గా వీళ్ళ సపోర్ట్ తీసుకో. కానీ ఈ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ఈ టాబ్లెట్ వేయకుండా నువ్వు ఇంకెన్ని చేసినా వేస్టే. సో, గ్రహ జపం జరపడం అనేటువంటిదంటే ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వండి. రైట్. మీరు ఎన్ని పూజలన్నా చేసుకోండి. ఇంకా అడిషనల్‌గా ఏమైనా చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయాడండి. నాకొక హెల్త్ ఇష్యూ ఉంది. దానికో టాబ్లెట్ ఇచ్చాడు. దాంతో పాటు అడిషనల్‌గా ఏం చేస్తాడు తెలుసా? స్ట్రెంగ్త్‌ని ఇచ్చేటువంటివి కూడా కొన్ని మెడిసిన్స్ రాస్తాడు. ఓ అవును. బి కాంప్లెక్సో, మల్టీవిటమిన్ టాబ్లెటో రాస్తాడు. అవును. నేనేమంటున్నా అంటే గ్రహ జపాలు మీకు ఏదైనా ఒక జాతకం విశ్లేషణ చేశారు అవును. జ్యోతిష్యుడు. ఆ జాతకంలో ఏ స్థానానికి సంబంధించిన గ్రహం బాగాలేదో ముందు ఆ దానికి జపం చేయించండి. దానికి అధిదేవత, ప్రత్యర్థి దేవతల పారాయణాలు చేయించండి. అసలు ఈ జపం చేయకుండా అవన్నీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, రోగానికి తగ్గ మందు వేయాలన్నట్టుగానే గ్రహ జపాలు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తది. ఖచ్చితంగా ప్రభావితాన్ని తగ్గిస్తాయి. అంటే ఈ జపం చేయడం వల్ల మీకు ఉద్యోగం వస్తదండి. హ్మ్. మీకు ఈ జపం చేయడం పెళ్లవుతదండి. అవును. ఈ జపం చేయడం వల్ల మీకు వీసా పడతదండి. తప్పు. హ్మ్. అలా ఉండదు. జపం చేయించుకోవడం వల్ల గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మళ్ళొకసారి కూడా చెప్తున్నా. ఏ జపాలు, పూజలు చేయడం వల్ల అద్భుతాలు జరగవండి. ఓకే. జరిగే ప్రభావం చెడు తగ్గుతది. మనం తగ్గినా చాలు అనుకోవాలి. తగ్గినా చాలు అనుకోవాలి. ఒక ఏలినాటి శని ఉన్న వాళ్ళకి మేము చెప్తామండి. హ్మ్. ఏలినాటి శని. హ్మ్. నేనేమంటానంటే ఆ పర్టిక్యులర్ ఆఫ్ పీరియడ్ అయిపోయినంక ఇది ఏమున్నదండి అని అడుగుతాడు. ఉదాహరణకి ఒక పర్సన్‌కి నేను మొన్న ఇప్పుడు అర్ధాష్టమ శని అయిపోయి ఒక పర్సన్‌కి నేను శని జపం చేయించాను. ఒక 3 టైమ్స్ చేయించాను ఇప్పటికి. తను మొన్న క్యాజువల్‌గా చిట్ చాట్ చేస్తున్నాడు నన్ను అడిగాడు. ఇప్పుడు మీరు 3 సార్లు శని జపాలు చేయించాలి కదా గురుగారు. నాకు ఏం ఉపయోగం ఉంది? ఏం జరిగి ఉంటది? లేదా ప్రాక్టికల్‌గా అడిగాడు. ఆ! నేనన్నా ఈ 3 ఏళ్లలో వాహన గండాలు ఏమైనా అయినాయా అని అడిగాను. కాలేదు. బాగా దీర్ఘకాలిక రోగం ఏమన్నా అయిందా? కాలేదు. బాగా అప్పుల పాలయ్యావా? కాలేదు. లేకపోతే హాస్పిటలైజ్డ్ అయ్యావా? అవ్వలేదు. ఆ! ఇవన్నీ కాకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చిపోయినాయంటే నా జపాలు పనిచేసినట్టే అని చెప్పాను నేను. ఓకే. అంతేగాని నీ వ్యాపారం పెరిగింది, నువ్వు కోట్లు సంపాదించినావు, నీకు విస్తరించింది, నీకు ప్రమోషన్ వచ్చింది. ఇవి దీనికి సంబంధం లేదు. ఓకే. ఓకే. మళ్ళొక్కసారి ఈ వేదికగా ఈ జ్యోతిష్యం మీద కొంత నమ్మకం ఉండి ఆచరించాలనుకునే వారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ పూజలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మకండి. ఏ జపాలు చేయించుకున్నా మన నెగెటివ్ కొంత కంప్రెస్ అయితది. తగ్గుముఖం పడతది. తగ్గినా చాలు అనుకోని చేయించుకోండి. ఓకే. రెండోది ప్రిపేర్ అవ్వండి. రైట్. ఆ జ్యోతిష్యుడు చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి.